సార్, బండారు రామారావు గారు చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్ని బీజేపీ అనుబంధ సంస్థగా మాత్రమే ఎందుకు చూస్తున్నారు? ఇది ఇందిరాగాంధీ వంటి నేతలే ఈ సంఘాన్ని మెచ్చుకున్నటువంటివి కాదు, మనం చూసాం కదా. అలాంటప్పుడు ఎంత అవునన్నా కాదన్నా ఒక నోషన్ అయితే ఉంది. అది ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండూ ఒకటే, బీజేపీని నడిపిస్తోందే ఆర్ఎస్ఎస్ వెనకుండి అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. మంచి ప్రశ్న వేశారు మీరు. బీజేపీకి అనుబంధం ఆర్ఎస్ఎస్ అనే మాట అన్నారు, కొందరేమో ఆర్ఎస్ఎస్ కి అనుబంధం బీజేపీ అంటారు. ఇది కూడా ఒక కన్ఫ్యూజనే. అసలు రెండు కాదు, ఏది ఎవరికి అనుబంధం కాదు అనేది నేను చెప్తున్నా. విషయం ఏంటంటే సొసైటీలో మార్పు సంభవిస్తుంది, దేశం మారుతుంది, ప్రగతి వైపు వెళ్తుంది అని అనుకున్నప్పుడు ప్రజలంతా ఏం చేస్తారంటే ఈ పార్టీ అయితే సాధ్యమవుతుంది, ఈ పార్టీ ద్వారా మనము ఈ ప్రగతిని సాధిస్తాము, దేశం అభివృద్ధి చెందుతుంది అని నమ్ముతారు, ఓట్లేస్తారు. ఇది పొలిటికల్ పార్టీ విషయం, అట్లా ఆలోచిస్తాము. పొలిటికల్ పార్టీకి దానికంటూ ఒక ఎకానమీ ఉంటుంది, దానికంటూ ఒక పాలసీ ఉంటుంది, అది పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ పొలిటికల్ పార్టీ కాదు ఒకటి. తర్వాత పొలిటికల్ చేంజ్ తో సోషల్ చేంజ్ వస్తుంది అని ఆర్ఎస్ఎస్ అనుకోవడం లేదు. ఆర్ఎస్ఎస్ ఒక సోషల్ ఆర్గనైజేషన్ కనుక ఈ దేశము 1000 ఏళ్ళు బానిసత్వంలో ఉన్నందుకు, ఈ దేశము మనుషులందరూ కూడా ఆత్మనూన్యతతో ఉన్నట్టుకు, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ తో ఉన్నందుకు. అదే కదా వివేకానందుడు వెళ్ళి షికాగోలో చెప్పి అరే బాబు మీరేం తక్కువ కాదు, అమెరికన్స్ అంతా మెచ్చుకుంటున్నారు అన్నప్పుడు కదా వీళ్ళందరికీ ఉత్సాహం వచ్చి దేశభక్తులు తయారయ్యారు ఈ దేశం. మీరు అనుకున్న తిలక్ గాని, మీరు అనుకునే గాంధీ గాని, మీరు అనుకునే వీళ్ళందరూ కూడా, సర్దార్ పటేల్ గాని, వీళ్ళందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్స్ తో తయారైన వాళ్ళే. ఆత్మవిశ్వాసం అనేది మనిషిని నడిపిస్తుంది, మిగతా ఏది ఎకానమీ నడిపియదు. ఆత్మవిశ్వాసమే చాలా ముఖ్యం. ఇది పోయింది కదా అని చెప్పేసి స్వాతంత్రము వచ్చాక కూడా పోతుంది ఇది అని డాక్టర్ జీ ఈ సంస్థను ప్రారంభించారు. ఇది అర్థం కాదు చాలా మందికి. ఎందుకు మీరు స్వతంత్ర ఉద్యమంలో లేరు, ఎందుకు ఆర్ఎస్ఎస్ లేదని ఒక పిచ్చి ప్రశ్న వేస్తుంటారు. స్వయంగా డాక్టర్ ఎడ్గేవారు, ఆయన కాంగ్రెస్ నాయకుడు, ఆయన విప్లవవాది, అనుశీలన సమితి అనేటువంటి విద్యార్థి దశలో ఎంబీబీఎస్ చదువుతున్న పేద బ్రాహ్మణుడు, తిండికి గతి లేని ఒక పేద బ్రాహ్మణుడు కలకత్తాకు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుతూ అక్కడ అట్రాక్ట్ అయ్యి అయ్యో దేశం ఇలా ఉంది అని చెప్పేసి అనుశీలన సమితి అంటే అది ఒక ఆర్ఎస్ఎస్ లాంటి ఇది కాదు, అది పక్కా ఏమంటాము విప్లవ పార్టీ. బాంబుల మేకింగ్ లో కూడా ఉన్నాడు ఆయన, చాలా ఎమోషనల్ ఆయన. అలాంటి అవన్నిట్లో పనిచేసి చేస్తున్న సమయంలో ఆయనకు అర్థమైంది ఏంటంటే దేశమంతా తిరుగుతున్నప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమంలో ఉన్నాడు, 9 నెలలు జైల్లో ఉన్నాడు. కనుక ఇది ఈవెన్ 1920లో కాంగ్రెస్ సభ నాగపూర్ లో జరిగినప్పుడు మొత్తం తల మీద వేసుకొని పనిచేశాడు. ఇది చాలా పెద్ద స్టోరీ అండి, పిచ్చి ప్రశ్న అది. ఏది కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమంలో స్వయంగా ఆర్ఎస్ఎస్ స్థాపించింది ఎవరు? ఎడ్గేవారు కాంగ్రెస్ లో ఉన్నారు. స్వతంత్ర ఉద్యమమే కాంగ్రెస్ నడుపుతుంది. ఎందుకు పదే ఆర్ఎస్ఎస్ అంటారు? అయితే ఆ కాంగ్రెస్ లో ఉండి స్వతంత్ర ఉద్యమంలో ఉంటూ, స్వతంత్ర పోరాటంలో ఉంటూ, జైల్లోకి వెళుతూ ఇన్ని చేస్తూ ఆయన ఫీల్ అయింది ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది అని. ప్రాబ్లము మనుషుల్లో ఉంది, భారతీయుల్లో ఉంది. మనం స్వాతంత్రము తెచ్చుకోవడము ఎంత ప్రధానమో స్వాతంత్రం నిలబెట్టుకోవడం అంతే ప్రధానం. కనుక భారతీయులు ఒక్కటిగా ఉండాలి. అందుకే మీరు హిందూ ఏక్ హై అనేటువంటి నినాదం ఇస్తూ ఉంటాను. ఎందుకంటే భారతదేశం ప్రాథమికంగా హిందూ దేశం. హిందూ అనగానే మనలో పిచ్చి, అదొక మతము అనేటువంటి మాటలు మాట్లాడతారు. హిందూ అనేది సంస్కృతి, హిందూ అనేది జీవన విధానము. ఇది జీవన విధానం అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా సరే కావాలని అడుగుతుంటారు మీరు మతము అని. నేషనాలిటీ అంటే హిందూ అనే రాయాలి, మన పొరపాటున ఇండియన్ అని రాస్తాం. ఇండియన్ అన్నా హిందూ అన్నా ఒకటే. కనుక ఇవన్నీ థాట్ క్లారిటీ, ఐడియా క్లారిటీ లేక కొందరు మాట్లాడతారు, క్లారిటీ ఉన్నా కావాలని బురద జల్లే పనిలో ఉన్నారు. అందుకే నేనేమంటున్నా అంటే ఆర్ఎస్ఎస్ కు పాలిటిక్స్ ద్వారా ఈ దేశాన్ని ఏదో మార్చాలనేటువంటి తాపత్రయం లేదు. ఆర్ఎస్ఎస్ కు దేశంలో మనుషులందరూ కూడా శీలవంతమైన మ్యాన్ మేకింగ్ మిషన్. ఆర్ఎస్ఎస్ మిషన్ ఏంటి అంటే మ్యాన్ మేకింగ్. ఆ పనిలో ఎడ్గేవారు ఉన్నారు. ఆ పని చేస్తూ ఉంటే ఆ పని ఎందుకు చేశారు, స్వతంత్ర ఉద్యమంలో ఎందుకు లేరు అని పిచ్చి ప్రశ్నలు అన్నీ వేస్తుంటారు. ఆ పని చేయడం వల్లనే ఇంతమంది లక్షలాది మంది
కార్యకర్తలు తయారయ్యారు ఈ దేశంలో. అయితే ఇంకొక వందలాది ఇంకొక విషయం సంస్థలు ఏంటంటే తయారయ్యాయి. మురళీ మనోహర్ గారు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీకి ఈ స్థాయి రాజకీయ ప్రాబల్యం వచ్చి ఉండేది కాదు అనేది కొంతమంది వాదన. ఇప్పుడు చర్చ మొత్తము మళ్ళా బీజేపీ వైపే తిరుగుతుంది కదమ్మా. ఎప్పుడైనా మన దేశం అంతా ఏమైందంటే ఈ కమ్యూనిస్టులు మన బుర్రలు ఖరాబ్ చేశారు, మన బుర్రలు చెడగొట్టారు. ఎందుకంటే వాళ్ళది పొలిటికల్ పార్టీ కేంద్రంగా అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘము, కార్మిక సంఘాలు ఇవన్నీ పెట్టి ఇది ఒక కల్చర్ ను తయారు చేశారు వాళ్ళు. ఏది రాజకీయమే పరమావధి, రాజకీయం లేకపోతే దేశం లేదు అనేటువంటి ఒక పిచ్చి ఆలోచన మనందరికి వచ్చాయి. రాజకీయం కాదు, రాజకీయం పరిపాలించడానికి రాజకీయం ఉంటుంది, కానీ దానికన్నా ముఖ్యము వ్యక్తులు ఎలా ఉన్నారు, ఈ దేశం గురించి ఆలోచించే వ్యక్తులు కావాలా వద్దా, అవసరమైతే ఎంతటి త్యాగాలైనా చేయడానికి సిద్ధం కావాలా వద్దా. మీరు స్వాతంత్రంకు ముందు జెండా పట్టుకొని తిరిగారు, స్వాతంత్రం తర్వాత జెండా ఎగరకూడదని కొందరు తిరిగారు తెలుసు కదా. నక్సలైట్లు ఈ కాకతీయ యూనివర్సిటీలో జెండాను దించారు. ఎందుకు ఏబీవీపీ కార్యకర్త వెళ్ళి అక్కడ జెండా కోసం పోరాడి ప్రాణం పోగొట్టుకున్నాడు? జెండా అంటే ఒకప్పటి స్వాతంత్రం రాకముందు కాదు, స్వాతంత్రం వచ్చాక కూడా ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకునేటువంటి సంకల్పము, ప్రాణం ఇచ్చేటువంటి సంకల్పము. కనుక అలా వేలాది మంది ప్రాణాలు ఎందుకు ఇచ్చారు స్వాతంత్రం వచ్చాక? పంపా నదిలో ఊచకోత కోసి కమ్యూనిస్టులు వేస్తే శవాలన్నీ పారిపోయాయి కదా. అక్కడ తెలంగాణలో నక్సలైట్లు వరుస పెట్టి చంపేస్తే 40 మంది చచ్చి కూర్చున్నారు కదా ఇప్పటికీ. బెంగాల్లో ఎంతమంది చనిపోయారు? కనుక స్వాతంత్రం వచ్చాక కూడా త్యాగాలు చేసేటువంటి చరిత్ర ఇదిగో ఆర్ఎస్ఎస్ ఉంది. కనుక దీన్ని దేశభక్తి అంటారు. ఇప్పుడు ఈ దేశాన్ని నిలబెట్టుకుంటుంది అందుకే ఆర్ఎస్ఎస్. అందుకే ఇక్కడ రామాలయం నిర్మాణం అయింది, అందుకే ఇక్కడ ఒక అనేది వివేకానంద స్మారక కేంద్రం అక్కడ ఏర్పడ్డది కన్యాకుమారిలో, లేకపోతే అయ్యేది కాదు. అందుకే ఒక శివాజీ కేంద్రము శ్రీశైలంలో ఏర్పడ్డది. ఒక్కటి కాదు, 2 కాదు, కొన్ని వందల విషయాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ సాధించినటువంటి విషయాలు. వాటన్నిటికన్నా సంతృప్తి ఏంటంటే లక్షలాది మంది కార్యకర్తలు, మీరు ఇంతకు మొదలు అన్నారు కదా కార్యకర్తలు ఎవరు వీళ్ళు అంటే కంప్లీట్ గా దేశభక్తితో నిండినటువంటి వాళ్ళు, కంప్లీట్ గా క్రమశిక్షణ ఉన్నటువంటి వాళ్ళు, అనుశాసనం అంటే తెలిసినటువంటి వాళ్ళు. మీకు రోజా గారు మీకు చెప్తాను నేను చాలా సార్లు, మీలో మనలాంటి వాళ్ళని బయట ఏం మాట్లాడుకుంటామంటే ఏం కాదులే ఇండియన్ టైం 1 గంట లేట్ పోతే ఏం కాదు. ఇండియన్ టైం లో ఎంత అవహేళన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనేమంటున్నా అంటే భారతీయ సంస్కృతిని పునర్వైభవం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అంటే మనకు అర్థం కాదు. కనుక నేను సింపుల్ గా మన సంస్కృతిలో ఒక భాగం ఏంటి అంటే ఒక చిన్న విషయమే చెప్తున్నాను మీకు. సమయ పాలన అనేది మన సంస్కృతిలో ఉండేది. కనుక మనకు పెళ్లి ముహూర్తాలు నిమిషాలు సెకండ్లతో సహా ఎందుకుంటాయి? ఊరికే పొద్దు ఒక పెట్టలేదు. మిగతా ఇతర దేశాల్లో అయితే వాళ్ళకు 10 నుంచి 11 వరకు పెళ్లి అని ఉంటుంది. కానీ కరెక్ట్ గా ఆ సెకండ్ కూడా వాల్యూ చేస్తాం మనం. ఈ విధ కల్చర్ ఇది పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. మీరు ఈ కల్చర్ ఆర్ఎస్ఎస్ లో చూస్తారు. ఆర్ఎస్ఎస్ ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా 5 గంటల 10 నిమిషాలు అంటే 5 గంటల 10 నిమిషాలకు వక్త రాకపోయినా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కార్యకర్త అక్కడ ఆగడు నీకు. ఇది కార్యకర్తల్లో తీసుకొచ్చినటువంటి డిసిప్లిన్ ఇది. వీళ్ళంతా కూడా తమ పని తాము చేసుకుంటూ తమ వ్యక్తిగత జీవితాన్ని తాము గడుపుకుంటూ అవసరమైనప్పుడు ఇలాంటి ఆపద వచ్చినప్పుడు లేకపోతే ఏది వచ్చినప్పుడు అయినా కూడా దుంకి పనిచేయడం నేర్చుకున్నారు. దీని కొరకు వేలాది మంది పెళ్లి పెటాకులు ఏమీ లేకుండా ప్రచారకులు అనే వాళ్ళు జీవితాన్ని అర్పిస్తున్నారు. ఏది ఆశించరమ్మా, ఇంటికి వాటికి అన్నిటికీ దూరంగా ఉంటూ సంస్థ కొరకే పనిచేసే మంది కొన్ని వేల మంది ఉన్నారు. ప్రచారక్ అని అంటారు. ఇది బయటి వాళ్ళకి ఎవరికి తెలియదు, తమను తాము సమర్పించుకుంటారు. డాక్టర్ జీ ఎంబీబీఎస్ చదివిన ఎడ్గేవార్ గారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? తాను పెళ్లి చేసుకుండా ప్రచారంగా ఉండి మోటివేట్ చేశాడు ఎంతో మందిని ఈ దేశంలో. ఇది సామాన్య బయట జనాలకు అర్థం కాక ఆర్ఎస్ఎస్ అంటే హిందుత్వము, యాంటీ ముస్లిం. ఎవరు చెప్పారు యాంటీ ముస్లిం అని? మోహన్ భగవత్ ప్రసాద్ చెప్తున్నారు కదా, మన డిఎన్ఏ అంతా ఒకటే బాబు, ఇండియాలో పుట్టిన ఈ మట్టిలో పుట్టారు మీరంతా కూడా, మతం మారితే ఇబ్బంది ఏం లేదు, దేవతను పూజించే విధానం ఒక్కటే మారుతుంది కదా, మిగతా అంతా మన ఒకటే కదా అనేటి మోహన్ జీ ఎందుకు చెప్తారు? అయినా సరే పదే 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 బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ దేశం యొక్క పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇక్కడ భారతీయుల్లో ఈ ఏమంటాం ఆత్మవిశ్వాసం అనేది వచ్చేది కాదు. ఇప్పుడు గర్వసే కహో హమ్ హిందూ హై అని ఎంత గర్వంగా మాట్లాడుతున్నారు. ఈ వాయిస్ ఏ వినబడేది కాదు. భారత్ మాతాకి జై, వందే మాతరం అనేటువంటి నినాదాలు కూడా ఈ దేశంలో వినబడేది కాదు.